ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహోను సువర్తమానము 16వ అధ్యాయము 33వ వాక్య భాగములో 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననిను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ ఉదయకాలం ఎందుకో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రేమించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుతం తోడేల మధ్యలో బ్రతుకుతున్నానని వేదన ఉంది కదూ. ప్రస్తుతం పేదరికంలో బ్రతుకుతున్నాననే వేదన ఉంది కదూ. ప్రస్తుతం ఆదరించే వాళ్ళు లేరు అని వేదన ఉంది కదూ. ప్రస్తుతం ఎటు అడుగులు వెళుతున్న శ్రమలే, నిందలే, అవమానాలని బాధగా ఉంది కదూ. నీ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కదూ. ఏమండి, ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు కదూ. అన్నలే పగబట్టారు కదూ. తల్లిదండ్రులే దూరాన పంపించేశారు కదూ. ఎవ్వరు లేరు కదూ. ఒంటరిగా ఉన్నావు కదూ. ఈ బతికే కంటే చావడమే మేలనుకుంటున్నావు కదూ. తప్పు బిడ్లారా, నా యేసయ్య ఆ దురాత్మలన్నీ అగ్నితో కాల్చివేయునుగాక. నా సింహము నువ్వు, నీ విలువ నీకు తెలియదు. అసలు నువ్వంటే దేవునికి పిచ్చి ప్రేమ. ఈ భూప్రపంచంలో 895 కోట్ల మంది పైగా ఉంటే నీ రూపము ఎవరికి ఇవ్వలేదు దేవుడు. నీ వేలు ముద్రలు ఎవరికి ఇవ్వలేదు దేవుడు. నీ స్వరూపం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే అది దేవుని స్వరూపం. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడి. ఆమేన్. నువ్వు నల్లగున్నావు. నువ్వు కర్రీగున్నావు. నువ్వు ఇంత లావు ఉన్నావు. ఏమండి, రకరకాలుగా నిన్ను హింసిస్తున్నారా? నేను నా ప్రభువలే ఉన్నానని స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా. ఏ విషయాల్లో కంగారు పడొద్దు బిడ్లారా. అప్పులు ఎక్కువైపోయినాయనా, అనారోగ్యం ఎక్కువైపోయిందనా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదనా, ఏవండి జీవితం అంతా శ్రమల మార్గంలో ఉందని నువ్వు వేదన పడుతున్నావు కదా. దేవుని బిడ్డ, నువ్వు వేదన పడొద్దు. దేవాతి దేవుడు ప్రభువైన యేసు ఏమని చెప్తున్నాడు తెలుసా? లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినా పర్వాలేదు, నేను ఎవరినో తెలుసా? లోకమును జయించి ఉన్నాను. బిడ్లారా, ఈ లోకములో మనకి శ్రమలు కలుగుతాయి. ఈ లోకంలో కొన్ని బాధలు కలుగుతాయి. ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మన గుండా వెళుతూ ఉంటాయి. అయితే నేను మీకు చెప్పాలనుకున్న సత్యం ఏంటో తెలుసా? 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ధైర్యం తెచ్చుకో. రెండవది, లోకమును జయించిన విజయం ఏంటి? మన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమేగా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమేగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని జయించేది విజయం ఏంటో తెలుసా? కత్తులు, కటారాలు, కండబలం, గుండె బలం, ధనబలం, ఏమండి జ్ఞాన బలం ఏమీ కాదంట. విశ్వాసం ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటగా నువ్వు ఏ శ్రమ గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఆ శ్రమలలో నువ్వు కుప్పకూలిపోకూడదు. ఏమండి, రాళ్ళు తీసుకొని దావీదును చంపుదాము రండి, వీడి వల్లే మనకి ఇన్ని నష్టాలని 400 మంది రాళ్ళు తీసుకుని దావీదు మీద చంపుదామంటే దావీదు బాబాయ్ బాబాయ్ అమ్మో అంటే కొట్టేసేవాళ్ళు. రే, సైన్యములకు అధిపత్యగు యెహోవా నామము పేరట ధైర్యము. ఆ మాట విన్నప్పుడు నా నరాళ్ళు ఇలా అయిపోయినాయండి. నేను అందుకే ఎవరికి భయపడను. అంటే భయపడినంటే అదేదో కాదండి, అంతరాత్మలో ఒక ధైర్యం. నా ప్రభు ఉన్నాడు, నాకేం కాదు. నీవు కూడా శ్రమలలో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండవది, జయ జీవితం. నీకెదురవుతున్న పోరాటాలన్నిట్లో ఒక జయం కలగాలంటే విశ్వాసమును ఉంచుకో. ఆ విశ్వాసము, ధైర్యం నిన్నేం చేస్తుంది తెలుసా? యేసయ్య ఎలాగూ శ్రమలను జయించాడో అట్టి కృపనిచ్చి
దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా, దానియేలు శ్రమలలో దేవుడు సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా నా దేవుడు మీ అందరినీ స్థిరపరచునుగాక, బలపరచునుగాక. ఏవండి, మిమ్మల్ని అనేకులకు దీవెనగా మార్చునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ శ్రమల్లో ఉన్నారో ధైర్యాన్ని పుట్టించండి, విశ్వాసాన్ని కలిగించి నూరంతుల ఫలములతో నింపి వాడుకోమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, వీలైతే మీ బంధువులకి, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఏవండి, వాక్యముని వారు కూడా ధైర్యపడతారు. మీకు ఏదైనా పర్సనల్ రిక్వెస్ట్, ప్రేయర్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. పెట్టలేం కదయ్యా అనుకుంటే మాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.